హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాన్ని బజ్జీ చేసి చూపిస్తాను. చూసి మీరు కూడా చేసుకొని తినండి. సూపర్ ఉంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసేయండి. ఆవాలు మాత్రమే వేయాలి. చూడండి, ఇంకా జీలకర్ర అంట, ఇంకా శనగ బ్యాళ్ళు అంట, ఏమి కాదు. ఆవాలు వేసిన తర్వాత ఇంకా సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. టమాటాలు కూడా వేయొచ్చు, కానీ వర్షానికి నాకు వెళ్ళాలనిపించలేదు కూరగాయల కోసం, అందుకని ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తున్నాను అనమాట. ఉప్పు, పసుపు వేసి ఇలాగ కలిపేయండి. కొంచెం మగ్గనివ్వాలన్నమాట. టమాటాలు కంపల్సరీ వేసుకోవాలండో. టమాటాలు వేయకుంటే టేస్ట్ ఉండదు కానీ. ఇంకా పప్పులు మిక్సీకి పట్టి పక్కన పెట్టేశాను. బొరుగులు కూడా నానబెట్టేసి ఒక 15 నిమిషాలు అంతే నానబెట్టేశాను. నానబెట్టిన తర్వాత ఇలాగా చిన్న గిన్నెలో మార్చేసాను అనమాట. తర్వాత ఇందులోనే పప్పుల పొడి కలుపుతున్నా. అయితే ఇంకా మా అమ్మాయి ఏం చెప్పింది, అమ్మ కొంచెం కారం కూడా వేయమ్మా, టమాటాలు ఎలాగో వేస్తలేవు కాబట్టి కారం వేస్తే ఇంకా కారంగా ఇంకా బాగుంటుంది అంటే, మళ్ళీ సరేలే అని చెప్పేసి 1 స్పూన్ కారం వేసాను. కారం వేసి ఇలాగ కలుపుతున్నాను. మంచిగా ఇలాగ కలిపి మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసేయండి. ఇంకా కాసేపు అయిన తర్వాత పక్కకు పెట్టేసి ఇందులోనే ఇంకా కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇంకా బజ్జీలు వేస్తాను అనమాట. ఇంతే ఇదిగోండి. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత దింపేయడమే, అయిపోయింది అంతే. బజ్జీల పిండి కలిపి పెట్టేశాను. ఇంకా బజ్జీలు వేస్తాను. ఇదిగోండి కొత్తిమీర. కానీ టమాటా వేయాలి అనేది ఆ కొంచెం వెలితి అయితే కనిపిస్తుంది. ఇంకా టేస్ట్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇంకా టమాటాలు వేసింటే ఇంకా సూపర్ వచ్చేది టేస్ట్. ఈ వర్షానికి అసలు వర్షం గ్యాప్ ఇస్తేనా బాబా కొంచెమన్నా పొయ్యి ఏమన్నా కూరగాయలు తెచ్చుకుందాము అంటే మార్కెట్కి వెళ్ళేకి అస్సలు కుదరట్లేదమ్మా. బజ్జీలు వేసేసి ఇదిగోండి ఇంకా ఆనియన్, పకోడాలు కూడా వేస్తున్నాను. ఇంకా పకోడాలు అవి ఇవి ఇంకా తీసేకి వీడియోకి ఇంకా టైం లెంత్ అయిపోతుంది అని చెప్పేసి 2 బజ్జీలు అయితే వేసేసాను కదా. ఇదిగోండి ఇలాగా మీకు ఊరించేకి చూస్తే ఉగ్గాని కలర్ఫుల్గా బజ్జీలతో సూపర్ వచ్చింది టేస్ట్. ఇక్కడ వచ్చేసి నేను ఒక కామెడీది రీల్ చేస్తున్నాను, అది కూడా పెట్టేశాను అనమాట. ఇప్పుడు కొంతమంది ఇంకా నన్ను బయటకు గుర్తుపడుతున్నారు, చెప్తుంటారు కూడా, అక్క మీ వీడియోస్లో బాగుంటాయి, కొన్ని కామెడీవి కూడా రీల్స్ చేసి పెట్టండి అక్క, కామెడీవి కూడా బాగుంటాయి ఏదన్నా ఒకటి అని చెప్తున్నారు. అందుకోసమే ఇంకా కొన్ని కామెడీవి సెలెక్ట్ చేసుకొని కొన్ని నా ఓన్ అనమాట, నా ఓన్ వాయిస్ ఓన్వి చెప్తాను. కొన్ని వచ్చేసి సినిమాలు ఎటు ఉంటాయి కదా అవి చెప్తున్నాను. ఎప్పుడు ఇవి సీరియస్గా హెల్త్ గురించి, వంటల గురించి, పిల్లల స్నాక్స్, ఇంటికి రాగానే పిల్లలతో ఆడుకోవాలి, ఇవే చెప్తారు. అప్పుడప్పుడు కొన్ని కామెడీవి ఇవి కూడా చెప్పండి అని చెప్తే సరే అని చెప్పేసి కామెడీ అవి కూడా రీల్స్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు ఆదివారము బయటికి వెళ్ళాం చెప్పులు కొనుక్కోవడానికి. ఎప్పుడన్నా చూడండి, ఆదివారము సండే రోజు, ఇంకా ఆదివారం అంటే సండేనే కదా, మళ్ళీ ఎందుకు చెప్పాను ఏమో చెప్పేశానులేండి. ఇలాగా లేడీస్ని హాలిడే ఈరోజు, నువ్వేమి చెయ్యొద్దు ఈరోజు, బయటనే టిఫను, మధ్యాహ్నం భోజనం, కావాలంటే నైట్కి ఏదన్నా చేస్తూలే. ఇప్పుడు సరే రెడీగా బయటికి వెళ్దాము, నువ్వు ఏదన్నా కొనుక్కోవాలి అంటే నీ ఇష్టం కొనుక్కో అని చెప్పి ఆ కొంచెం వాళ్ళకి ఆ 2 పూటలు వంట చేసేకి
బ్రేక్ ఇచ్చి ఇలాగ బయటికి తీసుకెళ్ళి ఏదన్నా తినిపించి ఇలాగ షాపింగ్ చేపిస్తే వాళ్ళు మిమ్మల్ని ఎంత మెచ్చుకుంటారో తెలుసా. అందరితో చెప్పుకుంటారు, మా ఆయన ఈరోజు నాకు వంట చేయొద్దు, బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం, భోజనం కూడా బయటనే చేద్దాంలే అని చెప్పి బయటికి తీసుకెళ్ళారని చెప్పి ఎంతమందికి ఇంకా చెప్తారు తెలుసా, పొగుడుతూ. ఇంకా ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఫస్ట్ అక్క చెల్లెళ్ళు షేర్ చేసుకుంటారు తెలుసా. ఫ్రెండ్స్కి అందరికి ఇలాగా హ్యాపీగా భార్య సంతోషంగా ఉంటే బర్కత్ వస్తుంది డబ్బుల్లో. ఇది వచ్చేసి విశాల్ మార్ట్ ఎదురుగా ఇలాగా మన దేశపు జెండా ఎగురుతుంది, రెపరెపలాడుతుంటే నాకు సంతోషం, ఎంత సంతోషం, ఎంతసేపు జెండానే చూసుకుంటా. తర్వాత వీడియో తీద్దాముంది అని చెప్పేసి వీడియో తీసాను. ఫుల్ వర్షం వస్తే మళ్ళీ లోపలికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వెళ్తున్నాము, వర్షం స్టార్ట్ అయింది. సరే ఇంకేం చేస్తామో, వర్షం తగ్గినాక వెళ్ళొచ్చు అని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చేసి వీడియో తీస్తున్నాను. ఈ గ్యాప్లో మా ఆయన నేను బట్టలు చూస్తాను నా కోసం అని చెప్పేసి సరే ఇప్పుడు ఇక్కడ మెన్స్ సెక్షన్కి వచ్చేసాం, బట్టలు